ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పే క్రెడిట్ కార్డ్కి అప్రూవల్ రేట్ అనేది నిజంగా హై ఉంది. నేను గాల్లో మాటలు చెప్పట్లేదు. ఎందుకు ఇప్పుడు నేను చెప్పే కార్డ్ అప్రూవల్ రేట్ హై ఉందో వ్యాలిడ్ ప్రాపర్ రీజన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తా. యాక్చువల్గా మీరు క్రెడిట్ కార్డ్స్కి బిగిన్నర్ అయితే మీరు క్రెడిట్ కార్డులో అసలు బెనిఫిట్స్ చూడొద్దు. అంటే ఈ కార్డ్ ద్వారా మనకేం లాభం ఉంది అనే విషయమే మనం పట్టించుకోవద్దు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే క్రెడిట్ కార్డులో మీకు 2-in-1 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీకు క్రెడిట్ కార్డులో నార్మల్గా బెనిఫిట్స్ వస్తున్నాయి. సెకండ్, మీకు వేరే కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే అప్రూవల్ రేట్ అనేది హై ఉంది. కార్డులో మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయంటే, మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు 25% దాకా ఆఫ్ అవుతుంది. అండ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా వస్తుంది. అంటే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీ బైక్ కానీ కార్లో పెట్రోల్ డీజిల్ ఫిల్ చేయించుకున్నప్పుడు మీరు ఆ పెట్రోల్ పంప్స్లో క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే మీకు ఎక్స్ట్రా 1% కట్ అవుద్ది. ఎగ్జాంపుల్, మనం 1000 రూపాయల పెట్రోల్ ఫిల్ చేయించుకున్నాం అనుకోండి, 1000 రూపాయలు స్వైప్ చేసుకోమంటే అక్కడ మనకి 1010 రూపాయలు కట్ అవుద్ది. సో ఆ 10 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని సర్చార్జ్ అంటారు. ఆ 1% సర్చార్జ్ వేవర్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఆ 1% సర్చార్జ్ వేవర్ అనేది ఈ కార్డులో ఉంది. కాబట్టి మీరు ఫ్యూయల్ దగ్గర కూడా మీరు ఈ కార్డుని ఆరామ్సే వాడుకోవచ్చు. నెక్స్ట్, మీరు ఒకవేళ ఈ కార్డుని వాడుకొని మంత్లీ 20,000 రూపాయలు కనుక స్పెండ్ చేసుకున్నారనుకోండి, ఖర్చు పెట్టారనుకోండి, మీకు రైల్వే లాంజ్ యాక్సెస్ ఉంటాయి చూసిర్రా, అవి ఇయర్లీ 4 ఫ్రీగా వస్తాయి. అంటే రైల్వే స్టేషన్లో రైల్ వచ్చేదాకా వెయిటింగ్ టైం ఉంటుంది చూసిర్రా, ఆ వెయిటింగ్ టైంలో మీరు వెయిట్ చేయడానికి లాంజెస్ ఉంటాయి. అవి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఇయర్లీ 4. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి, మీరు ఈ కార్డ్ ద్వారా ఈ పోర్టల్ ఉంటుంది, ఈ కార్డుకి సంబంధించిన పోర్టల్, ఆ పోర్టల్లో మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు 10% రివార్డ్స్ వస్తాయి. ఒకవేళ హోటల్ బుక్ చేసుకున్నారు అనుకోండి, 20% రివార్డ్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా మీకు ఈ కార్డ్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ 2 లక్షల వర్త్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఫ్రీగా వస్తుంది. ఒకవేళ మీరే ఈ 2 లక్షల వర్త్ యాక్సిడెంట్ కవర్ అనేది పే చేయాలంటే మీకు మంత్లీయో ఇయర్లీయో ఎంతో కొంత ప్రీమియం అనేది లైఫ్ లాంగ్ కట్టుకుంటూనే పోవాలి. కాకపోతే ఈ కార్డ్ ద్వారా మీకు ఇది ఫ్రీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మంచి బెనిఫిట్, మంచి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఈ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ. దీనికి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు. మీరు కార్డు తీసుకున్నారనుకోండి, కార్డు అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, బిల్ వచ్చిన తర్వాత బిల్ కట్టేయడం, అండ్ కార్డు పక్కన పెట్టేసుకోవడం, మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడ్డదంటే కార్డు తీసుకోవడం. అంతకుమించి ఈ కార్డులో ఫీ లాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవి కూడా లేవు. కాకపోతే ఒకటేంటంటే, ఇప్పుడు మనకు వచ్చే కార్డు అనేది వీసా వేరియంట్. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డులో నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్, అంటే ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లో కిరాణా షాప్స్లో ఏమన్నా కొనుక్కుంటాం, లేకపోతే క్లాస్ కొనుక్కుంటాం, అక్కడ క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి కదా, ఆ క్యూఆర్ కోడ్స్కి ఈ క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు పే చేయాలనుకున్నారు అనుకోండి, మీరు ఇందులో యూపీఐ కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ కార్డుకి మీకు యాన్యువల్ ఫీ అనేది 199 రూపీస్ ఉంటుంది. అది మీకు ఫిజికల్ కార్డు ఇంటికి రాదు. ఇప్పుడు నేను ఎప్పటిదాకా ఏదైతే చెప్పినో వీసా కార్డు, ఆ కార్డు మాత్రమే ఇంటికి వస్తుంది. అదే లిమిట్ పైన మీకు ఒక రూపే కార్డు అనేది ఎనేబుల్ అవుతుంది. అది మీకు యాప్లో చూపిస్తుంది. కానీ దానికి సంవత్సరానికి 199 రూపీస్ పే చేయాలి. సో దాని ద్వారా మీకు యూజ్ ఏంటంటే, మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటీఎంకి కానీ, ఏ యూపీఐ యాప్కైనా కార్డ్ని కనెక్ట్ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసి ఆ క్యూఆర్ కోడ్స్కి ఈ కార్డులో నుంచి డబ్బులు పే చేయొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకున్నా కానీ ఈ కార్డులో నుంచి డబ్బులు పే చేసుకోవచ్చు. సో మీకు అవసరం ఉంటే, అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా నేను కార్డు వాడుకుంటా అనుకుంటే మీరు 199 రూపీస్ పే చేయాలి. లేకపోతే అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. అండ్ నెక్స్ట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదా ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ కార్డు ద్వారా, ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా మీకు కొన్ని రివార్డ్స్ అనేవి వస్తాయి. సో కార్డు గురించి అన్ని చెప్తున్నా కానీ ఇంకా కార్డు రివీల్ చేయలేను కదా. సో కార్డు వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్లో మిలీనియా క్రెడిట్ కార్డు. కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇచ్చిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. సింపుల్ ప్రాసెస్, సింపుల్గా ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఒకవేళ లేదన్నా నాకు క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకునే ప్రాసెస్ తెలియదు అనుకున్నట్లయితే, నేను ఎప్పుడు అప్లై చేసుకోవాలనే ఒక పీడిఎఫ్ ఫైల్ చేసిన, ఆ పీడిఎఫ్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. దానిపైన క్లిక్ చేసి మీరు పైకి స్క్రోల్ అవ్వకుంటూ మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా అక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి లింక్ పైన క్లిక్ చేసి కార్డు అప్లై చేసుకోండి. అండ్ వీడియో స్టార్టింగ్లో నేను మాట ఇచ్చిన కదా, కార్డు ఎందుకు హై అప్రూవల్ వస్తుందో నేను మీకు వ్యాలిడ్ రీజన్ ఇస్తా అని చెప్పేసి. వ్యాలిడ్ రీజన్, వన్ అండ్ ఓన్లీ రీజన్, ఒకటే రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అని అంటే, ఐడిఎఫ్సి బ్యాంక్లో మిలీనియా క్రెడిట్ కార్డ్ అనేది బేసిక్ క్రెడిట్ కార్డు. ఎందుకు బేసిక్ క్రెడిట్ కార్డ్ అంటున్నా అంటే, వీళ్ళే అఫీషియల్గా కార్డు యొక్క పేజ్లో డీటెయిల్స్లో మెన్షన్ చేసింది ఏంటి అని అంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో యాన్యువల్లీ పర్ ఇయర్ 3 lakh ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కార్డ్ అప్రూవల్ ఇస్తామని చెప్తున్నారు. అంటే రిమైనింగ్ క్రెడిట్ స్కోర్ అవి కూడా మ్యాచ్ అవ్వాలి. మీరు ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్స్ తీసుకొని గోల్డ్ లోన్స్ లేకపోతే వెహికల్ లోన్స్ తీసుకొని అవి కట్టకుండా డిఫాల్ట్ చేయడం, సో అక్కడ దాని ద్వారా సిబిల్ స్కోర్ పడిపోవడం, అట్లాంటివి జరిగినప్పుడు మీకు 3 lakhs per annum ఉన్న మీ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ రాదు. కాకపోతే మీ కొంతమంది ఉన్నారు, చాలామంది సిబిల్ స్కోర్ 700 ఎబో ఉంది, మేము ఇప్పటికీ ఒక్క పేమెంట్ కూడా లేట్ చేయలేము, అయినా కానీ మాకు కార్డు వస్తలేదు అనుకున్న వాళ్ళు ఉన్నారు చూసిర్రా. సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి కార్డ్స్లో రిజెక్షన్ అయితే
తక్కువ ఉంటుంది, అప్రూవల్ రేటే ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళు మినిమం 3 lakh per annum అని చెప్పేసి డైరెక్ట్గా మెన్షన్ చేస్తున్నారు. అంటే మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నెలకి జస్ట్ 25,000 రూపాయలు సంపాదించినా కానీ ఈ కార్డు అప్రూవల్ ఇస్తామని చెప్తున్నారు. మీరు మార్కెట్లో ఒకసారి కంపేర్ చేసుకోండి. పర్ ఇయర్ పర్ యానం 3 lakh ఆర్ అబోవ్ ఉంటే అప్రూవల్ ఇచ్చే కార్డ్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే సిబిల్ స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళు కార్డ్స్ రిజెక్ట్ అవుతున్నాయో వాళ్ళకి ఇది బెస్ట్ కార్డు, బేసిక్ కార్డు. ఈ కార్డు తీసుకోండి. ఈ కార్డులో మీకు ఇప్పటిదాకా నేను ఏవైతే బెనిఫిట్స్ చెప్పినో ఆ బెనిఫిట్స్ పనికొస్తే వాడుకోండి. పనికి రాకున్నా కానీ మీరు ఏం చేస్తారంటే మీ రెగ్యులర్ ఖర్చులు ఉంటాయి కదా, సూపర్ మార్కెట్లో పెట్టే ఖర్చులు, కిరాణా షాప్లో అట్లాంటి దగ్గర, అండ్ క్లాత్స్ కొనుక్కున్నప్పుడు పెట్రోల్ డీజిల్ దగ్గర, అట్లాంటి దగ్గర ఈ కార్డ్ని మంత్లీ మీకు వచ్చిన లిమిట్లో నుంచి 35% 30% లోపే వాడుకోండి. 1,00,000 రూపాయల లిమిట్ వస్తే 30,000 35,000 లోపే వాడుకొని ఆ బిల్ ఆన్ టైం కట్టేయండి, లేట్ చేయకుండా. అట్లా ఒక 6 months చేయండి. 6 months తర్వాత మీరు వేరే కార్డ్స్కి అప్లై చేసుకున్నా కానీ మీకు అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో బిగినర్స్ ఎప్పుడు కూడా ఇట్లాంటి బేసిక్ కార్డ్సే చూస్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్ వీడియో. మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు టర్న్ నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ మీకు ఈ కార్డుకి సంబంధించి కానీ ఇంకా వేరే ఏ కార్డ్స్ అయినా, సిబిల్ స్కోర్ అయినా, పర్సనల్ లోన్స్ అయినా, హోమ్ లోన్స్ అయినా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలంటే వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో దట్ మాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచితో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.